కానీ గ్రామ అభివృద్ధిలో కానీ నా బాధ్యత ఉంటుంది. మాటలు తక్కువ మాట్లాడినా పనులు చేస్తా అని చెప్పారు. సంతోషం, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదేవిధంగా యువకులు ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి జగన్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఫస్ట్ టైం గెలిచింది కదా, ఒకసారి పిల్లలకు శుభాకాంక్షలు. ఈ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన కోర్ట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. పిలవంగానే చిన్న విషయం అనుకోకుండా సాధారణంగా బాగా పెద్ద మనసు చేసుకుని వచ్చేసినందుకు సంతోషం. స్కూల్ నుంచి హెచ్ఎం సార్ ఉన్నా కానీ త్వరగా సంజయ్ సార్ వస్తుందని ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇదే విషయాన్ని స్కూల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా ఉపాధ్యాయులు స్కూల్కు కరెక్ట్ రాకున్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ తెలుపగలరు. ప్రతిదాన్ని చిన్నగా విషపెట్టే విషయాలు ఏది లేదు. మీరు ఏదైనా ఆలోచించి ఏదైనా ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. మీరేం చెప్పకుండా కానీ మాకు తెలియదు. ఏదన్నా ఉంటే తప్పులు ఏమన్నా ఉన్నా క్షమించగలరు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చెస్ నెట్వర్క్ తరఫున అమెరికాలో ఉండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మీ మేధా సంపత్తి పెరగాలని కృషి చేస్తున్నటువంటి నెట్వర్క్ సభ్య బృందాన్ని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదికపైకి వచ్చి ఒక నిమిషం మాట్లాడాల్సింది. మన ఎమ్మెల్యే గారు సంజయ్ సార్కి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు. మేము చెస్ నెట్వర్క్ మా కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారు వచ్చారు. మన నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా 3 జిల్లాలు మొత్తం టేక్ ఓవర్ సారే తీసుకున్నారు. ఎక్కువ జిల్లాలలో టేక్ ఓవర్ తీసుకొని అన్ని జిల్లాలకి ఇప్పుడు నా పేరు జైవీర్ కోటగిరి. నేను మరి కోదూరు సొంతం. కోదూరు ముఖ్య ఐడియా ఉన్నాను అనుకుంటున్నాను. మా ఫాదర్ మేమంతా ఒక టీమ్గా ఉండి ఈ వర్క్ చేస్తున్నాం. ఇంతకుముందు పాలమూరు జిల్లాలో దాదాపు 12,000 చెస్ నెట్వర్క్ల చెస్ బోర్డ్స్ అక్కడ అన్ని పంచడం జరిగింది. ప్లస్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా జరుగుతుంది అక్కడ. దానితో పాటు భువనగిరి జిల్లా, జనగామ జిల్లా, మన జగిత్యాల జిల్లా, బోధను, నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా ప్రస్తుతం ఇవి నడుస్తున్నాయి. మొన్న ఎలక్షన్ వరకు కొద్దిగా ఆగిపోయింది సార్, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. మన సంజయ్ సారు మా మెయిన్ సుధీర్ కోదారి సార్ అని అమెరికాలో ఉంటారు. ఆ సార్ ఏం చేసినట్టు చెస్ నెట్వర్క్ అంటే పిల్లలకు వేరే దృష్టి కలగకుండా చెస్ మీద పెడితే వేరే అలవాట్లు రాకుండా మంచి అలవాటు పడతారని ఒక కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసింది. అయితే సార్ ఒక 6 నెలల కింద అమెరికా వెళ్ళారు సంజయ్ సార్. అప్పుడు వెళ్ళినప్పుడు సంజయ్ సార్ తోటి డిస్కస్ చేశారు. చేస్తే సార్ ఏమన్నారంటే కంపల్సరీ మా జగిత్యాల జిల్లా కంపల్సరీ చెస్ నెట్వర్క్ రావాలి, చెస్ బోర్డ్స్ పంచాలి, చాలా సినిమాలు చాలా బాగా నేర్చుకుంటారని సారు సూర్య సార్తో డిస్కస్ చేసి ఇక్కడ వరకు తెప్పించడం జరిగింది. సార్ కృషి వల్ల మన జగిత్యాల జిల్లాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్ సార్. ఇందులో రవి మేరేని సార్ అని ఉంటారు, సుధీర్ కోదాడి సారు. ఇక్కడ మన ఇండియాలో హరి సారు, మన సంజయ్ సారు, వీళ్ళందరూ కూడా సంజయ్ సారు పనిచేస్తున్నారు టోటల్ చెస్ నెట్వర్క్ గురించి. మీకు ఓన్లీ చెస్లు ఇవ్వడమే కాదు, చెస్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చెస్ ట్రైనింగ్ తర్వాత మన మండల వైజ్గా, జిల్లా వైజ్గా, రాష్ట్ర వైజ్గా మీకు పోటీలు కూడా ఉంటాయి. ఇదంతా ప్రాసెసింగ్ నడుస్తున్నారు. ప్రస్తుతం అయితే అన్ని చెస్ బోర్డులు వచ్చి వాళ్ళకి బేసిక్స్ ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది సార్. ఆర్బిట్స్ వస్తారు, వాళ్ళందరూ కూడా నేర్పుతారు మనకి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, పే బ్యాక్ టు సొసైటీ అని ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల పిల్లల మీద ప్రేమతో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సార్. గౌరవ ఎమ్మెల్యే సార్ గారు మా పాఠశాలకు వచ్చిన సందర్భంగా ఏంటంటే ఎప్పుడైనా ఇంటికి పెద్దవాళ్ళు ఉంటే చిన్నపిల్లలు కష్టాలు చెప్పుకోవాలి. మా స్కూల్కు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవారి దృష్టికి తీసుకెళ్తే అవకాశం ఉన్నప్పుడు చేస్తారు సార్. ఇక్కడ 150 మంది పిల్లలు హై స్కూల్లో చదువుతున్నారు సార్, 6th to 10th. ప్రైమరీ స్కూల్లో కూడా దాదాపు 140 పైచిలకు పిల్లలు ఉన్నారు సార్. ప్రైమరీ స్కూల్కు అకామిడేషన్ ఇబ్బంది ఉంది అని గ్రామ పెద్దలు మాకు చెప్పారు.
అయితే ఇప్పుడు మనం ఉన్నది కొత్త క్యాంపస్ సార్. దీంట్లోకి మేము షిఫ్ట్ కావాలి. ప్రైమరీ స్కూల్లో మాకు ఒక 4 రూములు వాడుకుంటున్నాం. మేము ఇక్కడికి షిఫ్ట్ అవుతే ప్రైమరీ స్కూల్ పిల్లలు సరిపడా రూములు వాళ్ళకి దొరుకుతాయి సార్. మేము ఇక్కడికి రావడానికి మాకు 2-3 ఇబ్బందుల వల్ల రావడం లేదు సార్. ఒకటి, ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవు సార్. ఒకటే బ్లాక్ ఉంది, బాయ్స్ ఉన్నాయి. అయితే పక్కనే టాయిలెట్స్ ఉండడం ద్వారా బాయ్స్ గర్ల్స్ వాడలేకపోతున్నాం సార్. ఒక గర్ల్స్ టాయిలెట్ కనుక ఇస్తే పెద్ద అమ్మాయిలు కాబట్టి వాళ్ళకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా దీనికి కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల నైట్ పూట ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టీలు అవి ఇవి చేసుకోవడము, బీర్ సీసాలు అవి ఇవి పలగొట్టడంతో పొద్దున్న రాగానే ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి ఒక కాంపౌండ్ వాల్ సౌకర్యం ఉంటే, లేడీస్ టాయిలెట్ ఒకటి ఉంటే మేము షిఫ్ట్ అవుతాం సార్. నెక్స్ట్ ఇయర్లోనన్నా మాకు జనవరి వరకు కనీసం ఒక టాయిలెట్ బ్లాక్ ఇప్పించగలిగితే షిఫ్ట్ అయిపోతాం సార్. వీడీసీ వాళ్ళు గేట్ పెట్టిస్తా అన్నారు, అది కూడా త్వరగా చేస్తా అని అన్నారు సార్. ఈ చిన్న 3 సమస్యలు మాకు ఉన్నాయి సార్. ఈ 3 మీరు తీరుస్తారని మీ పిల్లలుగా మేము మీకు అప్పీల్ చేసుకుంటున్నాం సార్. ఓకే, ఇంకా మీకు ఆటల గురించి చెప్పారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. నేను ఒక చిన్న నిజంగా జరిగిన సంఘటన చెప్పిన తర్వాత పెద్దలు మాట్లాడతారు. అయితే పిల్లలకు మేము చదువుకోమని చెప్తాము, ఆడుకోమని చెప్తాము, కానీ మీకు ఏమవుతుందంటే కొంత ఇష్టం ఉండదు. చిన్నపిల్లలకు వేరే విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నంత చదువుల మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా ఒకప్పుడు ఆడుకుంటే తల్లిదండ్రులు బలవంతంగా తీసుకొచ్చి చదువుకోమనే వాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఆటలో కూడా వెళ్తలేరు. మీ చేతిలో ఉన్న ఒక బ్రహ్మ రాక్షసు ఉంది. ఇంట్లోకి వెళ్ళగానే అది టీవీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, అది మనల్ని ఎక్కడికి వెళ్ళనియట్లేదు. కానీ ఆటల మీద శ్రద్ధ పెడితే మీరు శారీరకంగా మానసికంగా గట్టిగా, మన ఎమ్మెల్యే సార్ చూడండి ఎంత ఫిట్గా ఉన్నారు సార్. ఇప్పుడు ఎంత డాక్టర్ సాబ్ అయినప్పటికీ సారు శరీరం మీద కూడా, అంటే ఆటల మీద శ్రద్ధ కనుక ఉంటే, ఆరోగ్యం మీద ఉంటే, మేధస్సు మీద ఉంటే మనం మంచిగా ఉండగలుగుతాం. మీలాంటి పిల్లల్ని ఒక తండ్రి ఒక ఆటకు రోజు తీసుకెళ్లేవాడు. ఆ అబ్బాయి ఆటకు వెళ్ళేవాడు కాదు, నేను పోనంటే పోననేవాడు. కానీ ఆ తండ్రి ఒక స్టిక్ పట్టుకొని, లేదు నువ్వు ఏం ఆట అనేది నేను తర్వాత చెప్తాను, ఆటకు రోజు తీసుకెళ్లేవాడు. అట్లా 2 ఏళ్ళు ట్రైనింగ్కు తీసుకెళ్ళిండు తండ్రి. పిల్లవాడు రానన్నా కూడా, పిల్లవాడికి అన్యమస్కంగా ఉంది. టీవీ చూడాలి, కంప్యూటర్ చూడాలి, సినిమాలు చూడాలి, అఖండ 2 చూడాలి, గ్రౌండ్కి పోడేందని. కానీ తండ్రి బలవంతంగా తీసుకెళ్ళాడు. అట్లా తండ్రి యొక్క వయసు ఎక్కువ కాబట్టి ఫైనల్స్ మ్యాచ్ ఉన్నది 4-5 రోజులు అయితే, ఈ పిల్లవాడికి ఏమో ఆడబుద్ధి అయితే లేదు. కానీ అయినా కూడా తండ్రి తీసుకెళ్తున్నాడు. ఒక 10-15 రోజుల ముందు తండ్రి అనారోగ్యంతో చనిపోతాడు. ఇక పిల్లవాడు అనుకుంటాడు, మనలాంటి పిల్లవాడు అయితే, ఇక మా నాన్న లేడు, నేను ఆటకు పోవాల్సింది లేదు, మంచిగా హాయిగా టీవీలో సినిమాలు చూడొచ్చు, బాహుబలి చూడొచ్చు అని అనుకుంటాం మనలాంటి వాళ్ళు. కానీ ఆ పిల్లవాడు అట్లా అనుకోలేదు. అప్పటి వరకు తండ్రి మీద కోపం ఉండేది, ప్రతిరోజు నన్ను ఆటకు తీసుకెళ్తున్నాడని. ఇది నిజంగా జరిగిన సంఘటన అమెరికాలో. ఆ తర్వాత పిల్లవాడు పోయి కోచ్ని కలుస్తాడు, లేదు నేను వారం రోజులు గట్టిగా ప్రాక్టీస్ చేస్తా, నన్ను ఆటలోకి తీసుకోమని అంటాడు. మొన్నటి దాకా నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినావు కదా, నాకు మీ నాన్న కోసం ఆడడానికి వచ్చింది అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఆడితే ఈ టీం గెలుస్తుందో గెలవదో, నిన్ను ఆటలోకి తీసుకోను అంటాడు. లేదు, ఈ అబ్బాయి ఏడుస్తాడు, లేదు సార్ నేను తప్పనిసరి ఆడతాను, నన్ను తీసుకోండి అని. వారం రోజులు కఠినంగా శ్రమ చేస్తాడు, రేయిం బవళ్ళు బాగా కష్టపడతాడు. ఫైనల్ మ్యాచ్లో ఆడి ఆ దేశాన్ని ఫైనల్ మ్యాచ్లో గెలిపిస్తాడు. గెలిపించిన తర్వాత మన ఎమ్మెల్యే సార్ లాంటి వాళ్ళు అడుగుతారు, ఏంది బాబు నువ్వు మీ నాన్న ఉన్నప్పుడు అసలే ఆట మీద ఇష్టం లేదు కదా నీకు, నువ్వు ఇప్పుడు ఎందుకు ఈ వారం 10 రోజులు బాగా కష్టపడి నీలో ఉన్న శక్తిని అంతా బయటకు తీసుకొని ఒక గొప్ప విజేతగా మారినావు అని అంటే, అప్పుడు ఆ గెలిపించిన అబ్బాయి ఏం చెప్తాడంటే, లేదు సార్ ఈ ఆట మా నాన్న చూస్తాడని ఆడినాను అంటాడు. ఈ ఆట మా నాన్న చూస్తాడు అని ఆడాను అంటాడు. వాళ్ళ నాన్న ఉన్నాడా? వాళ్ళ నాన్న లేడు, మరి ఎట్లా చూస్తాడు? పైనుండి చూస్తాడు అని మీరు అంటున్నారు. ఆయన ఏం చెప్తారంటే, వాళ్ళ నాన్న పుట్టుకతో గుడ్డివాడు, రోజు బలవంతంగా ఆటకు తీసుకెళ్ళేవాడు, చేతిలో స్టిక్ పట్టుకొని. స్టిక్ అంటే ఏంటి, బ్లైండ్ వాళ్ళు పట్టుకుంటారు కదా, అట్లాంటి స్టిక్, దాంతో కొడుకుని తీసుకొని వెళ్ళి గ్రౌండ్లో వదిలిపెట్టేటాడు. ఎప్పుడు కూడా బ్రతుకున్నప్పుడు వాళ్ళ నాన్న ఆ అబ్బాయి ఆట చూడలేదు. కానీ ఇప్పుడు అబ్బాయి నమ్మకం ఏంటంటే, మా నాన్నకు బ్రతుకున్నప్పుడు అయితే కళ్ళు లేవు, చనిపోయిన వాళ్ళు పైన ఉంటారు కదా, అందరిని చూస్తారు కదా, నా ఆట మా నాన్న చూస్తాడు. మా నాన్న ఇన్నేళ్ళ కోరికను నేను నెరవేర్చాలని నాన్న కోసం పట్టుదలతోటే ఆ గేమ్లో గెలిపిస్తాడు. ఇది ఒక ఫుట్బాల్ గేమ్, అమెరికాలో జరిగింది, వ్యక్తి పేరు నాకు గుర్తు లేదు, కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. అంటే ఎందుకు చెప్తున్నాము అంటే, ఇంతమంది పెద్దలు వచ్చి మిమ్మల్ని చదవండి ఆడండి అంటే మీకు 50% ఇంట్రెస్ట్ ఉంటుంది.
కానీ మీరు పొద్దున్నే లేచి అద్దం చూసుకుంటారు కదా, అద్దం చూసుకున్నప్పుడు ఒక ఆలోచన చేయండి. మీరు ఒక మంచి ఆట గెలిచినట్టు, లేదంటే మీరు ఒక మంచి పరీక్షలో విజయం సాధించినట్టు, లేదంటే ఇప్పుడు మీరు సర్పంచ్ అయ్యారు కదా, రేపు ఎంపీటీసీ కలెక్టర్ అయినట్టు ఊహించుకోండి ఈ అద్దంలో. అప్పుడు మీలో చైతన్యం వస్తుంది. మీకు ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు. అమ్మ ఏదైనా పని చేయమన్నా కూడా మీ మనసులో మీరు ఊహించుకున్న టీచరో, డాక్టరో, ఇంజనీరో ఉంటారు. తప్పనిసరిగా మీరు దానికోసమే పనిచేస్తారు. అట్లాంటి కృషి చేస్తారని, ఇట్లాంటి సమావేశాలు దానికి వాడుకుంటారని మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు గ్రామ పెద్దలు చాలా మంది ఉన్నారు. ఎవరైనా పిల్లల్ని ఉద్దేశించి, సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడే వాళ్ళు ఉంటే గ్రామ పెద్దల్ని, ఎక్స్ ప్రజాప్రతినిధులు కానీ వారిని కానీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.